మీకు విశాఖ పార్లమెంట్లో లాస్ట్ టైము ఎవరైతే ఇప్పుడున్నటువంటి ఎంపీగా నిలబడినటువంటి భరత్ ఓడిపోవటానికి శృంగవరపుకోట నియోజకవర్గమే కారణం అన్న అభిప్రాయం ఎంటైర్ పార్టీలో ఉంది. మరి రేపు మళ్ళీ భరత్ గెలవాలి అని అంటే శృంగవరపుకోటలో మీ బలమైనటువంటి మెజారిటీ రావాలి. ఏంటి మరి రేపు ఆ బలంగా తీసుకెళ్ళబోతున్నారా, గెలిపించబోతున్నారా, ఓడించబోతున్నారా భరత్ని? శ్రీ భరత్ గారు ఎస్కోట ఈసారి 100% గెలుస్తాం, పార్లమెంట్ కూడా 100% గెలుస్తాం. భరత్ గారు ఓడిపోవడానికి ఎస్కోట కారణం అనేది ఎందుకు విషయం బయటకు వచ్చిందంటే, విశాఖపట్నంలో ఉన్న 7 నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాలు గెలిచారు. 4 గెలిచినప్పుడు సాధారణంగా ఏమవుతుంది, గెలవాలి, ఎంపీ సీట్ గెలవాలి. సో మిగిలిన అన్ని చోట్ల కూడా గెలిచి ఆ 4 చోట్ల మెజారిటీ వచ్చింది. ఎస్కోట వరకు వచ్చినప్పుడు భరత్ గారు ఓడిపోయింది 3,800 ఓట్లతో. అంటే ఒక 2,000 ఓట్లు ఇటు నుంచి అటు మారితే సరిపోయేది. ఎస్కోట నియోజకవర్గంలో భరత్ ఎంపీకి వచ్చిన ఎక్కువ ఓట్లు 7,000 7,000 ప్లస్. సో 7,000 అంటే మరి ఇక్కడ ఎక్కువ లాస్ అయ్యాం కదా. దానివల్ల ఆ విధంగా ఓడిపోయారు. 7,000 5,000 వచ్చినా కానీ సరిపోయేది. 7,000 వచ్చేటప్పటికి అందులోనూ భరత్ గారు ఫస్ట్ టైం ఆ విధంగా, అందుకని సహజంగానే కొంచెం ఇంపాక్ట్ ఉంది ఎస్కోటలో. అంటే అలా కనిపిస్తుంది కాబట్టి ఆ ప్రభావం ఉంటుంది. ఓకే, ఈ విషయంలో శ్రీ భరత్ కూడా మీకు వెనక ప్రోత్సాహం అందించారు. గతంలో జరిగినటువంటి ఓటమికి ఇది ఒక కారణం కాబట్టి యంగ్ జనరేషన్ రావాలి అనేటువంటి దాంట్లో మిమ్మల్ని ఆ రకమైన ప్రోత్సాహం ఏమైనా వచ్చింది? అది అలా అనిపిస్తుంది కానీ భరత్ గారు ఎప్పుడు కూడా పార్టీ లైన్ 100%. ఓకే, 100% పార్టీ లైన్ క్లియర్ అండ్ నో డౌట్. ఆయనకి పర్సనల్ గా అంటూ ఏమి ఉండదు. ఓకే, ఆల్వేస్ పార్టీ లైన్. మాతోటి చాలా బాగుంటాడు, ఆవిడతోటి కూడా బాగుంటాడు. ఆయన ఎప్పుడు ఒకటే చెప్తాడు, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు, అంతే. సింగిల్ లైన్ ఎప్పుడు పార్టీ లైన్. ఓకే.